తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య టైర్ 2 హీరోలో టాప్ రేంజ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాడు. వీకెండ్ వరకే కాదు, సోమవారం కూడా తండేల్ కలెక్షన్స్ అదిరిపోయినట్టు తెలుస్తుంది. తండేల్ సినిమా ప్రెస్ మీట్ లోనే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ నెక్స్ట్ నాగ చైతన్యతో ఒక మాస్ సినిమా చేస్తానని అన్నారు. అయితే తండేల్ రిలీజ్ ముందు కదా ప్రమోషన్స్ కోసం అని అనుకున్నారు. కానీ తండేల్ కొట్టిన సక్సెస్ చూసి ఇప్పుడు ఆ మూవీని దాదాపు కన్ఫర్మ్ చేసినట్టే అని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బోయపాటితో సినిమా చేయాలని ప్లానింగ్ లో ఉంది. సరైనోడు తర్వాత మరో సినిమా ఆ బ్యానర్లో చేయాలని ఎదురు చూస్తున్నాడు బోయపాటి శ్రీను. అయితే అల్లు అర్జున్ హీరోగా బోయపాటి సినిమా ఉంటుందని అనుకోగా పుష్ప 2తో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది కాబట్టి బోయపాటికి నాగ చైతన్యను ఇచ్చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను అఖండ 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత నాగ చైతన్యతో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి బోయపాటి శ్రీనుతో నాగ చైతన్య సినిమా అంటే అక్కినేని ఫ్యాన్స్ కి మాస్ మసాలా ఫీస్ట్ పక్కా అన్నట్టే లెక్క. ఇది చైతన్యకు 25వ సినిమా కావడం విశేషం. బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో అఖండ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత చైతన్యతో బోయపాటి సినిమా చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు గీతా ఆర్ట్స్ బ్యానర్లో రూపొందనుందట. కాగా ఇప్పటికే గీతా ఆర్ట్స్లో చైతన్య 2 సినిమాలు చేసిన విషయం తెలిసిందే. మొదటిది 100% లవ్ కాగా రెండవది ఇటీవల వచ్చిన తండేల్ సినిమా. ఇప్పుడు బోయపాటి ప్రాజెక్టు ఓకే అయితే హ్యాట్రిక్ ఫిలిం అవుతుందని చెప్పాలి. అల్లు అర్జున్ లేదా సూర్య వంటి స్టార్స్తో ఆ సినిమా ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ బోయపాటి అఖండ 2 సినిమాతో బిజీ కావడంతో ఆ తర్వాత దానికి సంబంధించిన న్యూస్ లేదు. ఇప్పుడు అనూహ్యంగా నాగ చైతన్య పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్టుపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్లో బోయపాటి చేయబోయే సినిమా నాగ చైతన్యతోనే ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.